హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు మా ఇంటి ముందు మాకు ఫోర్డ్ ఫేస్తా కార్ ఉంది. అండ్ దాంతోపాటు ఒక పల్సర్ అండ్ మ్యాస్ట్రో బైక్ అండ్ కిందన రెంట్కుంటున్న ఒక 2 ఫ్యామిలీస్ వాళ్ళ తాలూకు 2 బైక్స్ ఉండేవి. సో ఏంటంటే ఎండకి వానకి వెహికల్స్ ఏవి పాడవకుండా ఉండాలంటే ఈ షెడ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మెటీరియల్ ఏంటంటే అల్యూమినియం షీట్స్ తోటి వేసే రేకుల షెడ్ ఇది. సో దీనివల్ల ఏంటంటే మనకి లాంగ్ లాస్టింగ్ అండ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది మీరు కూడా మీ ఇంట్లో ఏమైనా ఫ్రీ స్పేస్ ఉన్నట్లయితే ఈ విధంగా రేకుల షెడ్లు వేసుకొని వెహికల్స్ అనేవి పెట్టుకుంటే వెహికల్స్ యొక్క లైఫ్ టైం కూడా మనకి బాగా వస్తుంది. అండ్ వర్షానికి వాటికి తడకుండా రస్ట్ అది పట్టకుండా మెయిన్ చాలా ఉపయోగపడుతుంది అనమాట. మినిమం ఈ పోల్స్ వచ్చేసి ఒక్కొక్క దగ్గర ఏంటంటే ఇది 14 ఫీట్ లెంత్ కాబట్టి మీకు లెఫ్ట్ ఒక 3 పోల్స్, రైట్ సైడ్ ఒక 3 పోల్స్ పడతాయి అండ్ సెంటర్లో పోల్స్ పడతాయి. సో దగ్గర మీకు కాస్ట్ వచ్చేసరికి పర్ ఎస్ఎఫ్టీ మీకు 100 to 120 రూపీస్ వరకు పడుతుంది, ఇంక్లూడింగ్ లేబర్ ఛార్జెస్ అండ్ మెటీరియల్ కూడా విత్ ట్రాన్స్పోర్ట్ తోటి. సో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరితోనైనా చేయించుకోవచ్చు, బట్ గుర్తుంచుకోండి 100 to 120 రూపీస్ మధ్యలోనే ఉంటుంది, దానికి మించి ఎక్కువ ఉండదు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ రేకులు కూడా, ఈ షీట్లు కూడా మీరు ఏంటంటే డైరెక్ట్గా ఇండస్ట్రియల్ ఎస్టేట్ గాజువాక్ నుంచి మీరు తెప్పించుకోవచ్చు. సో ఏంటంటే అక్కడ ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ ద్వారా వస్తాయి కాబట్టి మనకి ఒరిజినల్ షీట్స్ అనేవి వస్తాయి, దట్టు అది మనకి రస్ట్ పట్టకుండా ఉంటాయన్నమాట. ఎందుకంటే మనకి ఈ పర్మిషన్స్ కొన్ని ఏరియాల్లో ఉండవు, లాక్డౌన్ కాబట్టి. సో అది కూడా చెక్ చేసుకొని మెటీరియల్ ఎప్పటికి వస్తుంది ఏంటనేది చూసుకొని, ఎందుకంటే ఈ లాక్డౌన్ వన్స్ ఒకసారి పేమెంట్ ఇచ్చిన తర్వాత, అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అది మళ్ళీ మనకి 2-3 మంత్స్ అంటే వేస్ట్. సో మీరు ఆ ఏరియా కూడా చూసుకొని మెటీరియల్ ఎప్పటికి వస్తుంది అవన్నీ కూడా చూసుకొని అరేంజ్మెంట్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఈ పైన ఈ రూఫ్స్ అనేవి చూసారా, సెంటర్లో 3 పోల్స్ అండ్ లెఫ్ట్ సైడ్ ఒక 3 పోల్స్, బాటము ఇటు సైడ్ ఒక 3 పోల్స్. అండ్ వర్క్ అయిపోయిన తర్వాత ఈ షీట్లు ఈ విధంగా పైకి టాప్కి ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత పైన డ్రిల్లింగ్ మిషన్ తోటి కిందనున్న సపోర్టింగ్ రాడ్స్కి డ్రిల్లింగ్ మిషన్ ద్వారా స్క్రూస్ అనేవి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్లో హుదూద్ లాంటి తుఫాన్ అలాంటివి వచ్చినా సరే మనం కొంచెం గట్టిగా మన ఈ స్క్రూస్ ద్వారా 1 feet to 1 feet వేసుకోవాలి. కొంతమంది ఏంటంటే 1 మీటర్కే వేస్తుంటారు. దానివల్ల ఏంటంటే గ్యాప్ ఎక్కువైపోయి నార్మల్గా కొంచెం గాలి ఎక్కువ వేసేసరికి ఏంటంటే కొంచెం షేక్ అయిపోవడం లాంటివి జరుగుతుంటాయి. సో ఏంటంటే ఎవ్రీ ఫీట్కి స్క్రూస్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం స్ట్రాంగ్గా గాలి ఎక్కువ వచ్చినా సరే మీకు ఏంటంటే స్టేబుల్గా స్టడీగా ఉంటుందన్నమాట. సో దీని మీద ఏంటంటే కరెంట్ పోల్స్ లాంటివి కానీ కరెంటు హెవీ వైర్ లాంటివి మాత్రం ఉండకూడదు, ఎందుకంటే హీట్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి. ఇది కొంచెం వర్షం అది పడినప్పుడు ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో నెక్స్ట్ ఇంకేంటంటే మ్యాక్సిమం బ్లూ కలర్ షీట్లే వాడండి. బయట ఏంటంటే బ్లూ కలర్ కాకుండా ఆరెంజ్ షీట్లు కూడా అమ్ముతారనమాట, అవి మనకి అంత ఉపయోగం కాదు. ఈ బ్లూ కలర్ ఏంటంటే కిందన ఈ బ్లూ కలర్ పౌడర్ కోటెడ్ పెయింట్తో వస్తుంది అనమాట. ఆ ఆరెంజ్ కలర్ ఏంటంటే మామూలుగా ఈ రస్టిక్ టైప్లోని బ్రష్ బౌండ్తోని వేసేసి వస్తాయి. సో మనకి బ్లూ కలర్ ఏంటంటే మనకి పౌడర్ కోటెడ్ పెయింట్స్ అనమాట. సో దానివల్ల మనకి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఆ పక్కన కార్ కనిపిస్తుంది కదండి, చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మన బాటమ్ లుక్ ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రతి 1 feetకి స్క్రూస్ వేయడం జరిగింది. సో మనకి స్లోప్ కూడా ఎక్కువ మెయింటైన్ చేయాలనేది స్లోప్ కూడా మనకి పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే ఈశాన్య వైపు మనకి రెయిన్ పడేటప్పుడు స్లోప్ పడుతుంది కాబట్టి ఈశాన్య వైపు పెట్టుకుంటే మనకి కొంచెం వాస్తుపరంగా కూడా మంచిది, అది కూడా కొంచెం డిస్కస్ చేసుకోవాలి. ఇది లోపల ఇన్సైడ్ వ్యూ ఇది.
సో ఈ విధంగా ఈ రాడ్స్కి ఇట్లకి ఏంటంటే రెడాక్స్, దాని తర్వాత ఏంటంటే మీరు రెడ్ ఆక్సైడ్ ఏంటంటే రస్ట్ పట్టకుండా ఉండడానికి దాని మీద మనం రెగ్యులర్గా మీరు ఏ పెయింట్ అయితే ఆ పెయింట్ ఎనామెల్ పెయింట్ వేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇలాగా ఇది ఫైనల్ స్టేజ్ అనమాట. ఈ పోల్స్కి కూడా ఏంటంటే ఫ్రెండ్స్ కిందన సపోర్ట్ ఇంకా అటు 3 ఈ పోల్స్కి కూడా కాంక్రీట్ వేయించుకుంటే మనకి స్ట్రెంత్ ఇంకా చాలా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సో ఈ పోల్స్కి మనం కాంక్రీట్ వేయించుకుంటే ఇంకా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్ 4 వైపులా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.